సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ ఓ పక్కన సందడి చేస్తున్నాడు. ఇద్దరు భామలతో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సినిమా తెర ముందుకు వచ్చేస్తుంది. ఓ పక్కన డాకు మహారాజ్, ఇంకో పక్కన గేమ్ చేంజర్లకి పోటీగా అది వస్తుంది. మంచి పాజిటివ్ టాక్ బిఫోర్ సినిమా రిలీజే వచ్చేసింది. అయితే సమస్యల్లా ఈలోపు వాళ్ళ పండగ ఆనందాన్ని దూరం చేస్తూ దక్కన్ కిచెన్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి కుటుంబం మీదన కేసు వచ్చింది. అందులో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యుల మీదన నమోదైన దాంట్లో వెంకటేష్ మీద కూడా కేసు నమోదైంది. దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రాణా, అభిరాముల మీద కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న నందకుమార్, దగ్గుబాటి కుటుంబ సభ్యుల మధ్య ఫిల్మ్ నగర్లో దక్కన్ కిచెన్ సంబంధించి గతంలో వివాదం నెలకొంది. ఈ విషయంలో నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది హోటల్ను పాక్షికంగా కూల్చేశారు. ఈ అంశంలో స్టేటస్ కో కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తే 2024 జనవరిలో హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా దగ్గుబాటి కుటుంబం జీహెచ్ఎంసీ సిబ్బందిని తప్పుదోవ పట్టించి దౌర్జన్యంగా తన హోటల్ను కూల్చేసిందని నందకుమార్ నాంపల్లి కోర్టు ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు దగ్గుబాటి కుటుంబం మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ పోలీసులను శనివారం ఆదేశించింది. ఈ మేరకు 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.